నకరికల్ మున్సిపాలిటీ పరిధిలోని 6, 15, 16వ వార్డుల్లో నిర్మించనున్న కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వీరేశం, నకరికల్ మున్సిపాలిటీలో దశలవారీగా డ్రైనేజ్ సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 6 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో పేదలపై అన్యాయం జరిగినట్టు వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే, ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దారిలో నడిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. 16 వార్డులలో కోటి పైచిలకు నిధులతో సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ పట్టణంలో అస్తవ్యస్తంగా ఉందనేటువంటి అంశాన్ని పరిగణనలో తీసుకొని మొదటగా డ్రైనేజీ వ్యవస్థను సెట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడెక్కడైతే మేజర్గా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో ప్రతి వార్డులో ఆ ప్రాబ్లం ఉన్నటువంటి చోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. అక్కడ కూడా దశల వారీగా ఈ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తూ దాంతోపాటు సీసీ రోడ్ల ఏర్పాటు కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ కృతనిశ్చయంతో ఉన్నది. అంటే చాలా కాలంగా పురాతన కాలం నుంచి కూడా నగరికల్లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక విజన్తో దీన్ని చేయకపోవటం, అరకొర నిధులు ఉండటం మూలంగా ఆ క్షణానికి ఆ సమయానికి ఎక్కడ ప్రాబ్లం ఉందో అట్లా చేసుకుంటూ పోవటం మూలంగా బజార్లు కూడా చాలా ఇరుకుగా ఉండటం మూలంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న దాంట్లో బాగా చేయాలి, మంచిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా మున్సిపల్ చైర్పర్సన్ కానీ, వైస్ చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లు కానీ ఆర్నిషలు కృషి చేస్తూ ఉన్నారు. మా పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ టౌన్కి అత్యధిక నిధులు కావాలి, అత్యధిక నిధులు తీసుకొచ్చేసి టౌన్ని ఈ వ్యవస్థలన్నిటి కూడా సెట్ చేయాలనేటువంటి ఒక వాళ్ళు ఒత్తిడి మేరకు, వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు, ప్రజల యొక్క డిమాండ్ మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు 6 కోట్ల రూపాయలతోని డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తూ ఉన్నాం. దీంతో పాటు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు వివిధ వార్డులు పర్యటించినటువంటి సందర్భంలో ఆయా వార్డులలో ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు, సీసీ రోడ్లు నీడుందని, డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, ఇక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీడుందని చెప్పారు. వారి యొక్క సూచన మేరకు, వారి యొక్క పరిశీలనకు వచ్చినటువంటి అంశాలని పరిగణనలో తీసుకొని ఇంకొక 15 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము మంజూరు చేయించినాం. త్వరలో అవి కూడా టెండర్లు అయ్యి ఎక్కడైతే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారో, ఎక్కడైతే ప్రజలు రోడ్లు సరిగా లేక, డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతుంటారో ఆయా ప్రాంతాలని ప్రియారిటీ వైజ్గా తీసుకొని తప్పకుండా అన్ని ప్రాంతాలని సమపాలనలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని, అన్ని రంగాల్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంతో, అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాడు. కొన్ని విషయాలలో 4 రోజులు ఆలస్యం కావచ్చు గాక అభివృద్ధి సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్తో ముందుకు పోతా ఉన్నాడు. దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు సంబంధించిన తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, పాలమూరు వలసల గురించి పదే మాట్లాడుకున్నాం. ఈరోజు తెలంగాణ 3 భాగాలుగా మనం చూసుకుంటే, 1 బొంబాయి, 2 బొగ్గుబాయి, 3వది పాలమూరు వలసలు. ఒకరు ఎక్కడ రోడ్లుంటే, ఎక్కడ కెనాల్ వర్క్ నడిస్తే, ఎక్కడ మట్టి వర్క్ నడిస్తే దేశంలో అన్ని చోట్లకు వలసపోయినటువంటి వాళ్ళు పాలమూరు రైతులు, పాలమూరు ప్రజలు. అట్లాగే మెరుగైనటువంటి జీవితం ఉంటే చాలని చెప్పేసి సగం మట్టిని రోజు గాలిలాగా పీల్చుకుంటూ బొగ్గు పనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. భార్య పిల్లల్ని, కుటుంబాన్ని సాదుకోవటానికి ఇబ్బంది అయి అనేక రకాల ఇబ్బందులతోని
బొంబాయి, దుబాయ్ పోయినటువంటి తెలంగాణ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ భౌగోళిక స్వరూపం, స్వభావం మారిపోద్ది, ఇది అభివృద్ధి అయింది అని ఈ ప్రాంత ప్రజలు ఆశించారు. గడిచిన 10 సంవత్సరాల్లో భూస్వామ్య వ్యవస్థ రద్దై ఒక నియంత్రిత వ్యవస్థకు పునాదులు పడ్డాయి తప్ప ఈ 3 రంగాలలో మార్పు రాలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరి ఎన్నుకొని ఏ ఆకాంక్ష కోసం, ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్ష నెరవేరాలనేటువంటి ఒక సంకల్పంతో అది రేవంత్ రెడ్డి గారి ద్వారానైతేనే సాధ్యమైద్దని చెప్పేసి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ తన బాధ్యతను గుర్తెరిగి వాళ్ళు ధ్వంసం చేసినటువంటి వ్యవస్థల్ని, ధ్వంసం చేసినటువంటి సిస్టాన్ని రిపేర్ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఉండు. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని బాగు చేసుకుంటూ, రిపేర్ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని మనకు అందియటానికి కంకణబద్దులై మన పెద్ద కొడుకుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంసిద్ధతతో ముందుకు వస్తుండు. ఆయనను ఆశీర్వదించండి, ఆయనకు మీ ఆశీస్సులు ఇవ్వండి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.